ఫ్రెండ్స్, మనం జాగ్రఫీకి సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, మనకి అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025, ద లెంత్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రీకాల్కులేటెడ్ యాజ్. మనకి ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ రీకాల్కులేట్ అయింది. అది ఎంత అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, 1053.07 కిలోమీటర్. మనకి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా. మనకి లెంత్ ఆఫ్ ఇండియాస్ కోస్ట్ లైన్ అనేది రీకాల్కులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇండియాస్ కోస్ట్ లైన్ 11098.81 కిలోమీటర్స్. మనకి ఇక్కడ చూసుకుంటే ఏ విధంగా మనకి కోస్ట్ లైన్ అనేది రీకాల్కులేట్ చేయబడింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. మనకి ఈ స్కేల్ ఇంపార్టెంట్. తర్వాత మనకి ఎందుకు చేంజ్ వచ్చిందంటే, ఇంతకుముందు మనకి ఇండియాస్ కోస్ట్ లైన్ 7516.6 కిలోమీటర్స్ ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? 11098 అయింది, 0.81 కిలోమీటర్స్. ఎందుకు చేంజ్ వచ్చిందంటే, స్కేల్ అండ్ క్యాలిక్యులేషన్స్ మెథడ్స్ యాజ్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అదేవిధంగా మనకి మోడర్న్ జిఐఎస్ సాఫ్ట్వేర్ యూస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కోస్ట్ లైన్ రీకాల్కులేషన్ అయింది. మనకి ఆంధ్రప్రదేశ్ 1053.07. తర్వాత మనకి జిఐఎస్ మీద క్వశ్చన్ అడిగారు సేమ్ ఎగ్జామ్లో, ఏపీపీఎస్సీ వారు కండక్ట్ చేసినటువంటి ఏఈ ఎగ్జామ్లో. జిఐఎస్ స్టాండ్ ఫర్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చున్నాయి జిఐఎస్ మీద. హూ ఫస్ట్ కాయిన్డ్ ద ఫ్రేజ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్? ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, రాజర్ టామిల్సన్. ఇక్కడ మనం చూసుకుంటే ఆన్సరు రాజర్ టామిల్సన్. అదేవిధంగా జిఏఎస్ యూజెస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సోర్సెస్ అంటే మనకి స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఆన్సర్ చూసుకుంటే స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మనకి జిఏఎస్లో యూజ్ చేస్తుంది అన్నమాట. జిఏఎస్ అంటే మనకి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దీంట్లో మనకి మ్యాపింగ్ అండ్ డేటా అనాలిసిస్ టెక్నాలజీ. తర్వాత మనకి జిఏఎస్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వల్ల యూజెస్ ఏంటంటే, మనకి అండర్స్టాండ్ ప్యాటర్న్స్, రిలేషన్షిప్స్ అండ్ జియోగ్రాఫిక్ కాంటెక్స్ట్. ద బెనిఫిట్స్ ఇంక్లూడ్ ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్, ఎఫిషియన్సీ, మేనేజ్మెంట్ అండ్ డిసిషన్ మేకింగ్. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే జాన్ స్నో, ఎపిడియమాలజిస్ట్, సక్సెస్ఫుల్లీ యూజెస్ జిఏఎస్ స్పేషియల్ అనాలిసిస్. మనకి ఫస్ట్ ఎపిడియమాలజీలో యూస్ అయ్యేది మనకి జిఏఎస్. ఇక్కడ మనం చూసుకుంటే రాజర్ టామిల్సన్. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని కాయిన్ చేసింది రాజర్ టామిల్సన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.